సంధ్యా శ్రీధర్ కు బిగ్ షాక్. ఎఫ్సిఐ లేఅవుట్ పునరుద్ధరణ. మే 6న సంధ్యా కన్వెన్షన్ నిర్మాణాలు కూల్చివేస్తున్న హైడ్రా. దగ్గరుండి అంతా సెట్ చేసిన హైడ్రా సంధ్యా కన్వెన్షన్ నిర్మాణాల కూల్చివేత. రెచ్చిపోయిన శ్రీధర్ రావు అనుచరులు. ఫ్లాట్ ఓనర్స్ పై కత్తులు, క్రికెట్ బ్యాట్స్ తో దాడి. సినీ నటి రమ్యశ్రీ ఆమె సోదరుడికి గాయాలు. వివాదాస్పద స్థలంలో ఎట్టకేలకు రోడ్లు పార్కుల హద్దుల నిర్ధారణ అంటూ చూస్తా ఉన్నాం. సో అర్థమైంది కదా, గచ్చిబౌలికి గుండెకాయ లాంటి ఏరియాలో సంధ్యా కన్వెన్షన్ ఉన్నది. దీని ఓనర్ శ్రీధర్ రావు. కన్వెన్షన్ పక్కనే ఫెర్టిలైజ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ స్థలం ఉన్నది. కొందరు ఫ్లాట్ ఓనర్లను బెదిరించి సంధ్యా శ్రీధర్ చాలా వరకు భూమి లాగేసుకుని లేఅవుట్ స్వరూపాన్ని మార్చేశాడు. అసలు ఫ్లాట్ ఓనర్లు భూమిలోకి రాకుండా తన అనుచరులతో బెదిరింపులకు కూడా పాల్పడ్డారు. దీనికి సంబంధించిన కథనాలు గతంలో ఆధారాలతోటి స్వేచ్ఛ ప్రశ్నించింది. ఇదే కాలంలో హైడ్రా రంగంలో దిగి ఆ చర్యలకు పూనుకుంది. రంగంలోకి హైడ్రా. షేర్లింగపల్లి మండలం గచ్చిబౌలి ప్రధాన రహదారికి అనుకున్నటువంటి ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేఅవుట్ ను హైడ్రా మంగళవారం పునరుద్ధరించింది. ఈ లేఅవుట్ హద్దులను చెరిపేస్తూ సంధ్యా శ్రీధర్ రావు పలు నిర్మాణాలు చేయగా వాటిని అక్రమ నిర్మాణాలుగా నిర్ధారించిన హైడ్రా గత నెల 6వ తేదీన తొలగించింది. 20 ఎకరాలకు పైగా ఉన్నటువంటి లేఅవుట్ లో సుమారు 170 మంది ప్లాట్ యజమానులు ఉన్నారు. 1980 దశకంలో వేసిన ఆ లేఅవుట్ నామరూపాలు లేకుండా కబ్జాలకు గురైందని హైడ్రా ప్రజావానికి వచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో ఆక్రమణ తొలగించింది. రహదారులు, పార్కులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాల హద్దులు లేకుండా పోయిన ఈ లేఅవుట్ ను హైడ్రా జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ సిబ్బందితో కలిసి మళ్లీ జీవం పోసింది. సద్యా శ్రీధర్ అనుచరుల దాడిలో గాయపడ్డ సినీ నటి రమ్యశ్రీ ఆమె సోదరుడు ప్రశాంత్ ఎఫ్సిఐ లేఅవుట్ ను ప్రదర్శిస్తున్న హైడ్రా బృందాలు. సో రోడ్డు పైన ఫుడ్ కోర్టులు, ఫ్లాట్ యజమానులపై దాడి చేసినట శ్రీధర్ రావు వాళ్ళ అనుచరులందరూ కూడా. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్.